పెద్దోడు శ్రావణిని వెతుక్కుంటూ అక్కడికి వచ్చేసరికి శ్రావణి చాటుగా వెళ్ళి దాక్కుని కర్టన్స్ పక్క నుంచి చూస్తూ ఉంటుంది కదా. అప్పుడే పెద్దోడు ఇలా అనుకుంటాడు మనసులో, ఇదేంటి నేను శ్రావణి గారు అని పిలుస్తున్నాను, తను నాకు కాబోయే భార్యనే కదా, శ్రావణి అని పిలిస్తే సరిపోతుంది కదా అని అనుకుంటూ ఏ శ్రావణి శ్రావణి అని అంటూ పిలుస్తూ అక్కడికి వెళ్తాడు. వెళ్ళేసరికి సంధ్య ఒక్కతి నిలబడి కనిపిస్తుంది. ఇక అప్పుడే ఇలా అంటాడు, సంధ్య మీ అక్కే కదా అని అంటూ అడుగుతాడు. అలా అడిగితే మా అక్క గురించి నాకు తెలియదు అని అంటూ ఇలా చెప్తూ ఉంటుంది. ఎందుకంటే శ్రావణి చెప్తుంది అసలు చెప్పొద్దు అని, అందుకనే నాకు తెలియదు అని అంటూ ఇలా సైగ చేస్తూ ఉంటుంది పెద్దోడికి. పెద్దోడు ఏంటి తెలియదు అంటావు, ఇప్పుడే కదా కిందకి వచ్చింది అని అంటూ ఇలా పెద్దోడు అంటూ ఉంటాడు. ఇక అప్పుడే ఇలా నువ్వేంటి మా అక్క గురించి ఓ ఆరాట పడిపోయి తిరుగుతున్నావు అని అంటూ సంధ్య అంటుంది. అప్పుడు పెద్దోడు ఇలా అంటే ఏం చేయను సంధ్య, తనతో ప్రేమగా మాట్లాడదామంటే నాకు అసలు కనిపించట్లేదు, ఇందాక మాట్లాడదామనేసరికి కనిపించింది, పిలిచేలోపే పారిపోయింది, అసలు ఏంటో ఏమో ఈ సంధ్య శ్రావణి ఎప్పుడు ఇలాగే చేస్తుంది సంధ్య అని అంటూ చెప్తూ ఉంటే ఇక అప్పుడే పెద్దోడు బాధపడుతున్నాడని సంధ్య ఇలా అంటూ ఉంటుంది. బాధపడకులే, తను కూడా నీ ప్రేమని అర్థం చేసుకునే రోజు వస్తుంది. అంటే ఎప్పుడు వస్తుంది, అసలు చూడు నువ్వు మా చిన్నోడు ఎంత బాగా ప్రేమించుకుంటున్నారు, తను కూడా నన్ను అలాగే ప్రేమించవచ్చు కదా, ఎందుకు ఇలా చేస్తుంది అని అంటూ ఉంటే ఇంకా అప్పుడే బాధపడుతూ ఉండటం చూసి ఇంకా శ్రావణి చెప్పొద్దు అని సైగ చేస్తూ ఉంటే సంధ్య చెప్పేస్తాను అని అంటూ ఉంటే చెప్తే చంపేస్తా అని అంటూ ఇలా వాళ్ళు సైగలు చేసుకుంటూ ఉంటారు. సడన్గా పెద్దోడు చూస్తాడు. చూసి శ్రావణి నువ్వేంటి ఇక్కడున్నావు అని అంటూ అనేసరికి శ్రావణి కర్టన్స్ వెనక నుంచి నవ్వుతూ ఇలా బయటికి వస్తుంది. నేనా అని అంటూ ఇలా తడబడుతూ వస్తుంది. ఏంటి నేను నీకోసం ఎప్పటి నుంచి వెతుకుతున్నానో తెలుసా అని అంటూ ఇలా అడిగితే ఇంకా అప్పుడే శ్రావణి ఇలా అంటుంది, ఏ నా కోసం ఎందుకు వెతుకుతున్నావు అని అంటూ ఇలా గొడవ పడినట్టుగా మళ్ళీ చేస్తుంది. అప్పుడు పెద్దోడు ఇలా అంటాడు, అది కాదు శ్రావణి అని అంటూ ఉంటే ఏది కాదు, నువ్వు ఇలా చేయటం నాకు ఇష్టం లేదు, నువ్వు ఇలా మాట్లాడకూడదు అని అంటూ మళ్ళీ గొడవగా చేస్తుంది. ఇక అప్పుడే శ్రావణి పెద్దోడు గొడవ పడుతూ ఉంటే సంధ్య వాళ్ళని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఇక అలా అయినా సరే పెద్దోడు తనని చాలా ఇష్టపడుతూ ఉంటాడు. పెద్దోడి ప్రేమకి శ్రావణి పడిపోతుందా లేదా అనేది ఇంకా సస్పెన్స్గానే ఉంటుంది. తను ఇష్టం లేనట్టుగానే బిహేవ్ చేస్తుంది. ఆ తర్వాత ఇంకా ఆర్య ఇంటి ఓనర్ని రాకేష్ దగ్గరికి పంపించడం కోసం యాదగిరితో ఇంటి ఓనర్ని తీసుకురమ్మని చెప్తాడు కదా. ఇక ఇంటి ఓనర్ని తీసుకొని వస్తే ఇంటి ఓనర్ ప్లాన్ చెప్పండి అని అంటే ఇంటి ఓనర్తో ఇలా చెప్తాడు, చూడు నువ్వు రాకేష్ని తీసుకురావాలి, వాళ్ళ చెల్లి పెళ్ళి ఇలా జరిపించడం కోసమని ప్లాన్ చేసి పంపించేస్తారు. అప్పుడు ఇంటి ఓనర్ సరే నేను వెళ్ళి రాకేష్కి నచ్చజెప్పి తీసుకొస్తాను అని అంటూ ఇంటి ఓనర్ వెళ్తాడు రాకేష్ దగ్గరికి. ఇక అప్పుడే యాదగిరి ఆర్య వాళ్ళు ఒక దగ్గర ఉంటారు. ఇక అప్పుడే ఇంటి ఓనర్ వెళ్ళి ఇంకా రాకేష్తో ఇలా చెప్తాడు, ఇంకా నేను ఇలా రమ్మన్నారు ఇలా చేయమన్నారు అని చెప్పేసి. ఇక అప్పుడే రాకేష్ ఇలా అనుకుంటాడు, నేను మామూలుగా వెళ్ళను అంటే నాకేం వస్తుంది, వెళ్తాను అని చెప్తాను అని అనుకుంటాడు. అలా అనుకోవటమే కాకుండా కండిషన్స్ కూడా పెడతాడు. ఇక అప్పుడే ఆర్య ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి ఇంకా ఏంటి ఏమైంది వస్తున్నారా ట్యాంకర్, రాకేష్ ఒప్పుకున్నాడా రావటానికి అని అంటూ ఉంటే ఒప్పుకున్నాడు కానీ అని అంటూ ఉంటే ఏంటి మళ్ళీ కానీ అంటావు ఏంటి చెప్పు అని అంటూ శంకర్ అంటాడు. అలా అనేసరికి అయితే రాకేష్ ఆ ఇంటికి రావాలి అన్న, అలాగే అభయ్తో వాళ్ళ చెల్లి పెళ్ళి జరగాలి అన్న కొన్ని కండిషన్స్ పెట్టాడు అని అంటూ చెప్పడంతో కండిషన్స్ అవేంటి అని అంటూ ఆర్య అడుగుతాడు. ఆ కండిషన్స్ ఏంటో నేను చెప్తాను వినండి అని పేపర్ మీద రాసుకొని మరీ చదువుతూ ఉంటారు ఓనర్. ఇలా అంటాడు, అయితే ఫస్ట్ నెంబర్ 1 నువ్వు ఆ గౌరీ ఇద్దరు కూడా అక్కడ ఆఫీస్లో పెద్ద పొజిషన్లో ఉన్నారు కదా, ఇంకా మీ ఇద్దరు డ్యూటీలకి రిజైన్ చేసి అక్కడ నుంచి మీరు జాబ్ మానేసేయాలి, మొదటిది అది సంతకం చేయాలి, రిజైన్ చేయాలి అని అంటూ చెప్పడంతో అప్పుడే ఆర్య ఆ మాట విని షాక్ అయిపోతాడు. ఆ తర్వాత ఇంకా అభయ్ అలాగే మాయ వాళ్ళకి నిశ్చితార్థం అయిన వెంటనే ఇంకా మీరు ఆ ఇంట్లో ఉండకూడదు, ఆ ఇంట్లో అసలు మీకు ఎలాంటి ఛాన్స్ లేకుండా అక్కడ నుంచి మీరు వెళ్ళిపోవాలి అని అంటూ ఇలాంటి కండిషన్స్ చెప్తూ ఉంటాడు. అబ్బాయి ఆ మాయ అక్కి వాళ్ళ దగ్గర నుంచి మొత్తం దూరంగా వెళ్ళిపోవాలి అని అంటూ చెప్పడంతో అప్పుడు ఆర్య ఆ మాటలు వింటూ చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంకా చాలా కండిషన్స్ చెప్తాడు. ఈ కండిషన్స్ అన్నిటికీ మీరు ఓకే అంటేనే ఇప్పుడు ఈ నిశ్చితార్థం జరుగుతుంది, లేదంటే జరగదు అని అంటూ చెప్తాడు. చెప్పేసరికి ఇక ఒక్కసారి
ఒక్కసారిగా మాయ అలా సీరియస్గా ఉంటుంది. ఇక అభయ్ అలాగే పెళ్లి కొడుకుగా వీళ్ళని రెడీ చేస్తూ ఉంటారు. ఇక ఆర్య ఫోన్లో ఇలా చెప్తాడు, సరే నేను రాకేష్ చెప్పిన కండిషన్స్ కన్నిటికీ ఒప్పుకుంటాను అని అంటాడు. గౌరీ గారు నేను ఇద్దరం మొత్తం రిజైన్ చేసేసి ఇంట్లో నుంచి కూడా వెళ్ళిపోతాం అని అంటూ ఆర్య చెప్తాడు. అలా చెప్పేసరికి ఇంకా రాకేష్ నవ్వుకుంటూ చూస్తూ ఉంటాడు. సరే అయితే ఈ ప్రపోజల్కి మీరు ఓకే అయితే ఇప్పుడే రాకేష్ వస్తాడు అని అంటే సరే అని చెప్తాడు ఆర్య. ఇక రాకేష్ అక్కడికి వచ్చేస్తాడు. ఇంకా మాయాకి అభయ్కి నిశ్చితార్థం జరుగుతూ ఉంటుంది. ఇక మాయ చాలా అందంగా తయారవుతుంది. ఆ తర్వాత అభయ్ ఇద్దరు కూడా రెడీ అవుతారు. ఇంట్లోనే నిశ్చితార్థం పెట్టుకుంటారు. నిశ్చితార్థం జరుగుతూ ఉన్న సమయంలోనే అభయ్ అలాగే అను వాళ్ళు అందరూ అలా ఉండిపోతారు. ఇంకా అను అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. అభయ్ మాయని చేసుకోవటం కోసం రెడీగా అలా ఇద్దరు నిశ్చితార్థం దండలు రింగులు మార్చుకోవటానికి రెడీగా ఉంటారు. ఇక ఆర్య అలా చూస్తూ బాధపడుతూ ఉంటాడు. అను ఆర్య ఇద్దరు వాళ్ళు అనుకున్న కండిషన్స్ ప్రకారంగానే అన్నిటికీ దూరంగా ఉంటామని వెళ్ళిపోతామని అన్ని సంతకాలు చేసేస్తారు. రాకేష్ వాటన్నిటిని చూసుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక ఇంటికి కూడా దూరం అవుతామని చెప్పేసి అనుకుని ఇల్లు కూడా ఇలా చేద్దామని అనుకుంటాడు కదా. ఇక సరే అని చెప్పేసి ఇంకా అను ఆర్య ఇద్దరు పేపర్స్ మీద సంతకాలు చేస్తారు. ఇక అబ్బాయికి మాయకి నిశ్చితార్థం జరిగినట్టుగా ఇద్దరు చాలా హ్యాపీగా మంచిగా రెడీ అయిపోయి ఉంటారు. వాళ్ళిద్దరూ నిశ్చితార్థం అయిపోయిన తర్వాత ఇంకా అను ఆర్య ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక వాళ్ళతో పాటు చిన్నోడు పెద్దోడు వాళ్ళు అలాగే అందరూ కూడా వెళ్ళిపోతూ ఉంటారు. అబ్బాయి చాలా బాధపడుతూ ఉంటాడు. వాళ్ళ నాన్న వెళ్ళిపోతూ ఉంటే చాలా బాధపడుతూ ఉంటాడు. కానీ అబ్బాయి ఆపడు. ఇక అలాగే అనుని కూడా ఆర్య గౌరీ గారు రండి అని అంటూ చెప్తాడు. చెప్పేసరికి ఇంకా వాళ్ళ చెల్లెళ్ళు ఆర్య వాళ్ళ తమ్ముళ్ళు అందరూ కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళ నిశ్చితార్థం అయిన వెంటనే వాళ్ళు సంతకాలు చేసి వెళ్ళిపోతూ ఉంటే అబ్బాయి బాధపడుతూ చూస్తూ ఉంటాడు. ఇక అలాగే చూస్తూ ఉంటాడు. కానీ వెళ్ళొద్దు అని మాత్రం చెప్పకుండా అలాగే చూస్తూ ఉంటాడు. మాయ తను వాళ్ళు అనుకున్న ప్రకారంగానే అంతా జరుగుతూ ఉంటుంది కాబట్టి మాయ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఆర్య వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే ఇంకా కట్టుబట్టల మీద శంకర్ గౌరీ అలాగే వాళ్ళ చెల్లెళ్ళు వీళ్ళ తమ్ముళ్ళు అందరూ కూడా బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు అలా రోడ్డు మీదకి వెళ్ళిపోతూ ఉంటే ఇంకా మాయ అలాగే రాకేష్ అక్కడే ఉంటారు. రాకేష్ చేతికి మరి కాగితాల మీద సంతకాలు పెట్టి అప్పగించి మరీ వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు అలా వెళ్ళిపోతూ ఉండటం చూసి చాలా బాధపడుతూ ఉంటాడు అబ్బాయి. ఇంకా ఆ తర్వాత వాళ్ళ చెల్లెళ్ళు అందరూ కూడా చాలా ఎమోషనల్ అవుతూ ఉంటారు. అక్కి వాళ్ళ అమ్మా నాన్న వెళ్ళిపోతున్నారని చెప్పి ఎంత నచ్చ చెప్పడానికి చూసినా వినకుండా వాళ్ళు చేసేవి వాళ్ళు చేసేస్తూ ఉంటారు. ఇంకా మాయ అయితే రాకేష్ కూడా వచ్చేసి మంచిగా బుద్ధిమంతుల్లాగా పట్టుబట్టలు కట్టుకొని మరి అక్కడ ఉంటాడు. అన్ని ఏర్పాట్లు చేస్తాడు. ఎందుకంటే అక్కడికి వచ్చాక ఆ పేపర్స్ మీద సంతకాలు తీసుకొని ముందరే అన్నీ చూసుకొని తీసుకుందామని ప్లాన్ చేస్తాడు కాబట్టి రాకేష్ అలా చేస్తాడు. ఇక అలా పేపర్స్ అన్నీ తీసుకొని నవ్వుతూ చూస్తూ ఉంటాడు. ఇంకా ఆర్య వాళ్ళందరూ వెళ్ళిపోతూ ఉంటే రాకేష్ మాత్రం చాలా హ్యాపీగా ఉంటాడు. ఇంకా ఆర్య వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు, ఎక్కడుంటారు, అసలు ఏం జరుగుతుంది, నిజంగా వెళ్ళిపోతే అభయ్యకి రానివ్వకుండా వెళ్ళొద్దు అని చెప్పకుండా ఆపకుండా అలాగే వదిలేస్తారా, వాళ్ళు వెళ్ళిపోయేదాకా చూస్తారా, అసలు ఏం జరుగుతుందనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.